ఇస్తూనే ఉన్నాం. కారణాలు సభ్య సమాజానికి తెలుసు. ఏ మీడియా ఫోర్త్ ఎస్టేట్లో కూడా ఈ అవినీతి దందాపై కథనాలు రాకపోవటం మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు మేలుకొని ఈ దందాన్ని అరికడతారని ప్రజలు, స్టూడెంట్సు, సామాజికవేత్తలు ఎదురు చూస్తున్నారు. ప్రైమ్ 9 కథనాలతో స్పందించిన తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ఎంక్వైరీని ఏర్పాటు చేసింది, ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసింది. బట్ దాని యొక్క రిజల్ట్ ఏమిటో ఇంకా మన ముందుకు రాలేదు. దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఈరోజు స్పెషల్ డిబేట్లో అంశంగా అసలు ఒకటే కాలేజీకి పర్మిషన్ తీసుకుని ఆ కాలేజీ చుట్టుపక్కల 10-15 బ్రాంచ్లు పెట్టి ఉన్నది ఒక పర్మిషనే, ఉన్నది ఒక ఇంటేకే, కానీ వందల కొద్దీ ఇంటేకులు పెంచుకుంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని ఏర్పాటు చేస్తూ అక్రమ క్యాంపస్లని ఏర్పాటు చేస్తూ కోట్లాది రూపాయల దందా చేస్తున్నారు ఈ కార్పొరేట్ కాలేజీలు, శ్రీ చైతన్య, ఇంకా అనేక కార్పొరేట్ కాలేజీలు. దానికోసం ఈరోజు స్పెషల్ డిబేట్ ప్రైమ్ 9 వేదికగా చేస్తున్నాం. మీ డిబేట్లో పాల్గొనాలనుకునే వాళ్ళు స్టూడెంట్స్, విద్యార్థి సంఘ నాయకులు కానీ, మేధావులు కానీ, పేరెంట్స్ కానీ మా స్క్రీన్ పైన నెంబర్లు మీకు లైవ్లో కనపడుతున్నాయి. ఫోన్ చేసి ఈ అక్రమ కాలేజీలను అరికట్టడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. తద్వారా ప్రభుత్వాన్ని ప్రైమ్ 9 వేదికగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. 1000 అడుగుల ప్రయాణం ఒక అడుగుతో ప్రారంభం కాబట్టి ప్రైమ్ 9 మీ ముందు కథనాలను ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొంటున్నారు పవన్ కుమార్, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్, అలాగే క్రాంతి కుమార్ బండేలా, జాతీయ అధ్యక్షులు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రముఖ అడ్వకేట్, వారు జాయిన్ అవుతారు. పవన్ కుమార్ గారు, సార్, గత 30 రోజుల నుంచి ప్రైమ్ 9 వేదికగా తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం ఎంటైర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రైమ్ 9 ఛానల్ ఉంది. వీళ్ళు కార్పొరేట్ విద్యని మొత్తం ప్రక్షాళన చేయాలని కంకణం కట్టారనేది పబ్లిక్లో, ప్రజల్లో, మేధావులు అందరికీ వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రులు, ఉన్నత విద్యాశాఖ మంత్రులు వీళ్ళ నిర్ణయాలు తీసుకొని ఇంకా మేనమేషాలు లెక్క పెడుతుంటే ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళకి అభినయభావ సంబంధం ఉందని. ఏది ఏమైనా ఈ చర్చలు ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ నవ తెలంగాణ విద్యార్థి శక్తి మీ యొక్క ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యుద్ధం చేస్తున్నారు మీరు ఒకసారి చెప్పండి సమాజానికి. ఈ సమ్మర్ క్లాసెస్ కానీ అసలు ఎప్పటి నుంచి మీరు ఈ యుద్ధం చేస్తున్నారు, అసలు ఏంటి మీరు ఏమి అబ్జర్వ్ చేశారు ఈ యొక్క సర్వీస్లో? సార్, ఇప్పుడు మేము 2008లో విద్యార్థి సంఘంలో జాయిన్ అయ్యాను సార్. ఓకే, విద్యార్థి సంఘంలో జాయిన్ అయ్యాను. 2018లో ఇక ప్రతి రాజకీయ నాయకుడు ఒక్కొక్క పార్టీ మన ఏ కాలేజీలు పెట్టుకోవడం, దాని మీద నుంచి ఒత్తిళ్లకి తలొగ్గి పనిచేయాలనేది ఇష్టం లేక సొంతంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 2018 జనవరి 2వ తారీఖు నవ తెలంగాణ విద్యాశక్తి స్థాపించాం. 2018లో స్థాపించాం సార్ నవ తెలంగాణ విద్యాశక్తి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా. ఆ రోజు 8 సంవత్సరాలు అయింది. అవును సార్, 8 సంవత్సరాల నుంచి ఇప్పుడు నవ తెలంగాణ విద్యాశక్తిని యాక్టివ్గా తీసుకెళ్తూ ప్రతి దాంట్లో కూడా విద్యార్థుల గొంతుకగా, ఇప్పుడు మీరు ఎట్లయితే మన ప్రజల గొంతుకగా మీరు పనిచేస్తున్నారో మేము కూడా మా సైతం అని చెప్పి విద్యార్థుల గొంతుకగా పనిచేయడానికి నవ తెలంగాణ విద్యాశక్తిని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా చూసుకుంటే సార్, ఎంసెట్ పేపర్ లీకేజ్లు చూసినాం. ఇంకా సిగ్గిడిసి చెప్పాలంటే ఐపీఈ పేపర్లను కూడా అమ్ముకునే పరిస్థితికి నేడు కార్పొరేట్ కళాశాలలు దిగజరినాయి. కొంతమంది ఏజీఎంలు, జీఎంలు అనే పేరుతోటి రిసార్ట్లలోకి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే వాటిని కూడా బహిరంగంగా పట్టుకున్న చరిత్ర మాది ఉంది. ఓకే, ఇప్పుడు పనిచేస్తున్న ఇదే ఏజీఎంలు, జీఎంలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రిసార్ట్లలో వాటిల్లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే వాటి మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినా కూడా సిగ్గు లేకుండా కూడా నేను కార్పొరేట్ కళాశాల, చైతన్య కళాశాల వారిని ఏజీఎంలుగా ఇంకా కొనసాగించడం ఎంతో సిగ్గుచేటు. తెలంగాణ మొత్తం రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర విద్యార్థులు కూడా తలదించుకునే పరిస్థితి నేను నేర్చుకుంది. ఓకే, ఇప్పుడు మా ఉద్యమం అంతా కూడా ఒకటే సార్. నాటి నుంచి మొదలైన ఉద్యమం నేటి వరకు కూడా మాది ఒక అడుగు ముందుకు కూడా పడలేదు, ఒక అడుగు వెనక్కి కూడా పడలేదు సార్. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టినా, ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా, బెదిరించినా కూడా ఎక్కడ కూడా వెనక్కి అడుగు అనేది వేయకుండా ఎప్పుడు కూడా విద్యార్థుల కోసం ఒక అడుగు ముందుకే దుంకి చేసుకుంటూ పోయినాం సార్. ఈరోజు కూడా చూసుకుంటే ఈ సంవత్సరం పాటు పోయిన సంవత్సరంలో మనకి గత అకాడమిక్ క్యాలెండర్లో ఏదైతే 72 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఏ సంవత్సరం లేనంత మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు లాస్ట్ ఇయర్. అయినా కూడా కళ్ళు తెరుచుకోలేని ప్రభుత్వం, మన నిద్రపోతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ అధికారులు కానీ కేవలం
మన కంటికి ఈ 8 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? కేసులు కానీ మీ మీద దౌర్జన్యాలు, ప్రత్యక్షంగా దాడులు కానీ జరిగాయా? సార్ ఇప్పుడు మా మీద ఈ 8 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే మా మీద ఉన్న కేసులు 82 కేసులు సార్. ఇప్పుడు ఉద్యమం ఒకవేళ తీసేసి సపరేట్గా చూసుకొని ఓన్లీ కార్పొరేట్ కళాశాలల మీద మేము పెట్టించుకున్న సంఖ్య వచ్చేసి 29 కేసులు పెండింగ్లు ఉన్నాయి. స్టిల్ నౌ పెండింగ్లో ఉన్న కేసులు 13 సార్. 29 కేసులు కోర్టుకే వెళ్తున్నాం సార్. రైట్ ఓకే. అంటే సమాజానికి తెలియాలి ఎందుకు మీరు మీ వ్యక్తిగతం కోసం చేస్తున్నారా, సమాజహితం కోసం చేస్తున్నారా? ఎందుకంటే గత ప్రైమ్ నేను 30 రోజుల నుంచి చేస్తున్న దాంట్లో ప్రథమ భూమిక పోషిస్తున్న మీరు ఈ తెలంగాణలో ఉన్న విద్యా సంస్థల్లో కానీ తల్లిదండ్రులకు తెలియాలనే నేను వివరాలు అడిగాను. ఏదేమైనా కూడా ఈ క్యాంపస్ల దందాన్ని అరికట్టాలి. రేపు రాబోయే రోజుల్లో మనం గవర్నమెంట్ నుంచి మొత్తం జిల్లాల వారీగా ఏ క్యాంపస్లో పర్మిషన్ ఉన్నాయి, ఇన్ కేసు డిఏఓలు కోఆపరేట్ చేయకపోయినా బోర్డు సెక్రటరీ నుంచి మీరు అందరూ తీసుకున్నారు. మీ జేఏసీతో పాటు లోకల్ కుల సంఘాలు, మేధావులతోటి, ప్రజా సంఘాలతోటి ప్రతి కాలేజీకి వెళ్ళి తనిఖీలు చేసి ఏవైతే కాలేజీలు ఉన్నారో ఆ కాలేజీల దగ్గర ఫ్లెక్స్ కట్టాలి అని నిర్ణయించారు. వివరాలు ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సార్, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అధికారికంగా కాకుండా అనధికారికంగా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా 1600 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి సార్. ప్రతి గల్లీలో ఒక అపార్ట్మెంట్లో కూడా ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అని చెప్పి పెట్టుకునే దుస్థితికి నేడు తెలంగాణ సమాజం దిగజారిపోయింది సార్. మేమందరం కూడా ఒకటే కార్యాచరణ రూపొందించినాం సార్. రేపొద్దున రాబోయే రోజుల్లో డిఐఓ వాళ్ళు స్పందించినా, ఇంటర్మీడియట్ బోర్డు స్పందించినా, ఎవరు స్పందించినా స్పందించకపోయినా ప్రతి క్యాంపస్ దగ్గరికి ప్రైమ్9 ద్వారా వెళ్తాం. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లైన్లో